నరేంద్ర మోడీ సర్కార్‌కి చైనా వార్నింగ్ ఇచ్చింది. ఏమని అంటే పాకిస్తాన్ మీద ప్రేమతో. మన దేశంలో ఇప్పటికీ చైనాని సమర్థించే వెర్రి పుష్పాలకి ఇది అంకితం. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పటికి గూడా చైనా గొప్పది. మన దేశానికి వ్యతిరేకంగా అది భారతదేశానికి ప్రథమ శత్రువు చైనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ శత్రువు వాళ్ళు. కానీ వాళ్ళేదో మన దేశానికి ప్రయోజనాలు చేకూరుస్తారంటూ ఈ దేశంలో చైనా భావజాలాన్ని వ్యాప్తి చేసే సన్నాసుల కారణంగానే చైనా అనే ఒక రాక్షస దేశాన్ని గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం మన మధ్య జరుగుతుంది. వాడు ఎంత దరిద్రుడంటే పాకిస్తాన్ అనే ఉన్మాద దేశం, పాకిస్తాన్ అనే ప్రపంచ తీవ్రవాద తయారీ కార్పొరేషన్ అది. అలాంటి పాకిస్తాన్ అనే దేశం భారతదేశంలో మతం పరంగా ప్రజల్ని విభజించి ముస్లిముల మీదకి హిందువుల్ని దాడులు చేసేందుకు పురిగొల్పేందుకోసమే పహల్గామ్ ఇన్సిడెంట్ చేసింది. తద్వారా ముస్లిం హిందువుల మధ్యన